ఊబర్ బైక్ టాక్సీలో పార్ట్ టైమ్ వర్క్ చేస్తే ఎంత మనీ వస్తుంది అని తెలుసుకోవాలని చెప్పి ఊబర్ అయితే లాగిన్ చేసిన. లాగిన్ చేసిన వెంటనే ఆరెంజ్ జోన్ ఇచ్చారు. ఈ ఆరెంజ్ జోన్ అంటే ఏంటంటే, ఈ జోన్‌లో ఉన్నప్పుడు మనకి 1.1x, 1.2x, 1.3x రైడ్‌లయితే వస్తాయి. ఫస్ట్ రైడ్ 1.1x రైడ్ అయితే వచ్చింది. ₹169 ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ఇదైతే ప్యాకేజు. ప్యాకేజీ అని తెలియగానే కస్టమర్‌కి కాల్ చేసి వస్తున్నా సార్ వెయిట్ చేయండి అని చెప్పాను. తనైతే రమ్మని చెప్పారు. ఇలా చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే ఒక్కొక్కసారి రైడ్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్ అయితే చెప్పి వెళ్తుంది. ఇప్పుడైతే పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్ 2 మెటీరియల్ పిక్ చేసుకున్నా. ఏదో పెద్ద మెటీరియల్ ఇస్తాడేమో అని భయపడిపోయాను. లేదు, చిన్న డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్స్‌నే డెలివరీ చేయాలి. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ 20 కిలోమీటర్స్ వెళ్లి నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఇచ్చి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఈ బైక్ టాక్సీ అనేది పార్ట్ టైమ్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఒకవేళ ఫుల్ టైమ్ చేసుకున్నా సరే ఎక్కువ రోజులైతే చేసుకోకండి. ఒక 3-4 మంత్స్ చేసుకున్న తర్వాత ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్‌తో మీరు లైఫ్ అంతా బతికేయొచ్చు. కానీ బైక్ టాక్సీతో లైఫ్ అంతా బతకలేం కదా! ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఈ మెటీరియల్ కస్టమర్‌కి ఇచ్చి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు చూపించేస్తాను. ఎండ్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర ₹241 అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను. నేను చాలా ఖుషి అయిపోయినా. ₹241 ఎర్నింగ్స్ అయితే వచ్చేసాయి అని. కానీ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత నా వాలెట్‌లో వీళ్ళు మైనస్ బ్యాలెన్స్ అయితే ₹71 ఏసిండు. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹169 ఇచ్చి రిమైనింగ్ ₹71 కమిషనే కట్ చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తే రైడర్స్‌కి ఇచ్చే ఎర్నింగ్స్ కంటే వాళ్ళ దగ్గర దొబ్బే కమిషనే ఎక్కువగా ఉంది. ఆ రైడ్ కంప్లీట్ అయిన వెంటనే ₹71 రైడ్ ఒకటొచ్చింది. డ్రాప్ లొకేషన్ 9 కిలోమీటర్లు చూపిస్తుంది. ఖాళీగా ఉండడం ఎందుకు? ఆ ట్రిప్ కూడా కంప్లీట్ చేస్తే ఎంతో కొంత మనీ వస్తాయి కదా! అని చెప్పి ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేసిన. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కొచ్చి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఈ ఊబర్ వాళ్ళు ఏమంటున్నారంటే రైడర్ దగ్గర ఎలాంటి కమిషన్ కట్ చేయట్లేదు. డైలీ మేము ప్లాట్‌ఫార్మ్ ఫీస్ మాత్రమే ₹30 కట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసో తెలియకుండానో ప్రతి ట్రిప్‌లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ చేస్తున్నారు. బైక్ టాక్సీలో అయితే ₹4, ₹5, ₹6 దాకా కట్ చేస్తున్నారు. అదే పార్సెల్ డెలివరీ అయితే ₹10, ₹20 లాంగ్ రైడ్స్‌లో ఒక్కొక్కసారి ₹70 నుంచి ₹100 కూడా కట్ చేస్తున్నారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్‌ని డ్రాప్ చేసిన వెంటనే ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఇక్కడ ₹74 ఏమో చూపించింది. కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. కమిషన్ కట్ అయ్యి మనకెంత ఎర్నింగ్స్ వచ్చాయో కూడా చూపిస్తాను. టోటల్‌గా నాకు ₹68 అయితే ఇచ్చారు. అందులో ₹6 కమిషన్ అయితే కట్ చేశారు. ఆ ట్రిప్ కంప్లీట్ అయిన వెంటనే ₹130 బుకింగ్ కోడొచ్చింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ కూడా 1.8 కిలోమీటర్ అయితే ఉంది. డైరెక్ట్ కస్టమర్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్‌ని పిక్ చేసుకొని ఇక ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతాను. ఈ ఊబర్ బైక్ టాక్సీలో పర్ కిలోమీటర్‌కి ₹7.50 నుంచి ₹8.50 వరకు మాత్రమే ఇస్తున్నారు. ₹10 కిలోమీటర్‌కి ఇస్తే చాలా బావుంటుంది. బట్ ₹10 అయితే ఇవ్వట్లేదు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కొచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన ₹103 అయితే చూపిస్తుంది. కస్టమర్ దగ్గర ₹103 అమౌంట్ కలెక్ట్ చేసుకున్న వెంటనే ₹83 బుకింగ్ ఇంకోటైతే వచ్చింది. బట్ ఇది బైక్ టాక్సీ కాదు, ప్యాకేజ్. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్లి మెటీరియల్ అయితే పిక్ చేసుకుంటాను. ఫైనల్లీ మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నా. ఈ ఊబర్‌లో ఏదైనా మంచి విషయం ఉంది అంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తాయి. మనం సిటీ ఔట్‌స్కట్‌లో వెళ్ళిపోయినా సరే ఈ ఊబర్‌లో అయితే మళ్ళీ బుకింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఫైనల్లీ కస్టమర్ లొకేషన్‌కొచ్చి నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అయితే డెలివరీ చేశాను. ఇప్పటివరకు 3 అవర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 అవర్స్ వర్క్ చేసేసి టోటల్ ఎర్నింగ్స్ అయితే మీకు స్క్రీన్ పై చూపించేస్తాను. మధ్యలో భారీ వర్షం పడడం వల్ల నాకు బాగా ట్రాఫిక్ అయిపోయింది. 5 అవర్స్‌కి నేను ₹500 మాత్రమే ఎర్నింగ్ చేసిన.